తల్లి తండ్రి దేవుడి సన్నిధిలో కూర్చొని మోకరించి రాత్రి పగలని తేడా లేకుండా 24 గంటలు నీకు తెలియకుండా ఏడ్చిన ఆ ఏడుపే ఆశీర్వాదకరంగా ఉన్నా. ఆ ఏడుపును చూసిన దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితులు పెరిగినా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను దీవెనకరంగా ఉంచుతున్నాడు. నీ యొక్క ఆశీర్వాదాలు పోగొట్టట్లేదు అనంటే కారణం నీ తండ్రి, నీ తల్లి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక సాక్ష్యాన్ని పంచుకుంటాను. నేను 1985 సంవత్సరంలో శనివారం రోజున, అచ్చమైన అమావాస్య రోజున నేను జన్మించాను. ఈరోజు చెబుతున్నాను, అచ్చమైన అమావాస్య రోజు నేను జన్మించాను. పుట్టుతూనే నేను చచ్చిపోయి పుట్టాను. పుట్టిన తర్వాత డాక్టర్లు వచ్చి చూశారు. చూసిన తర్వాత ఈ పిల్లవాడు చనిపోయాడు, బ్రతకడు, కష్టం అని అన్నారు. కానీ వాళ్ళు ప్రయత్నాలు మాత్రం చేశారు. ఎలాంటి ప్రయత్నాలు చేశారు అంటే కిల్లారు, ఇచ్చారు, కొట్టారు. అలాగే నా ఊపిరితో ఏమో సెట్ చేద్దామని కొట్టారు, కిల్లారు, అన్నీ చేశారు. అయినా నేను కేక వేయలేదు. ఎవరైనా సహజంగా పుట్టినప్పుడు కేకలు వేస్తారు, ఏడుస్తారు. కానీ నేను ఎప్పుడు ఏడలేదు, పుట్టగానే ఏడలేదు. అప్పుడు దేవుని మహాకృప ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక నర్సు వచ్చి చెవు పెట్టి చూసిందంట, విన్నదంట. చెవు పెట్టిందంట, విన్నదంట. అది ఎక్కడ నాభిలో, అంటే బొడ్డు మీద. ఆ నాభిలో ఆ బొడ్డు మీద పెట్టినప్పుడు నా బొడ్డులో ఒక లబ్డబ్ అనే శబ్దం వస్తుందంట. ఆ లబ్డబ్ అనే శబ్దం ఎప్పుడైతే వచ్చిందో ఆ నర్సు అన్నదంట, ఇతని బాడీ అంతటిలో కూడా నాడి ఆడట్లేదు, గుండె ఆడట్లేదు, కానీ తన బొడ్డులో మాత్రం ఒక సౌండ్ వస్తుంది అని డాక్టర్ గారు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి చూశారు. అప్పుడు వెంటనే ఆపరేషన్ చేసే కత్తెరలు ఉంటాయిగా, వాటిని తీసుకొచ్చి ఆ కత్తెరలతో ఆ బొడ్డును కట్ చేసి బాగా నోరు పెట్టి, ఆ నర్సే నోరు పెట్టి బోరు విన్నట్టు ఊదిందంట. ఊరితే ఆ గాలి, ఆమెలో నుంచి వెళ్ళిపోయిన గాలి నా ఒంటంతగా బట్టి ఒక్కసారి నేను కదలగా మెదలగా ఉన్న నేను ఒకేసారి కేక వేసి అరిచి ఏడ్చాను. వెంటనే ఆయన బొడ్డును మొత్తం ముడతేసి కట్టేసిందట, ముడేసిందట. దేవుని మహాకృప అలా నేర్పించాను. రెండోది, మా నాన్న జాతకాలు చూస్తాడు. మా నాన్న కోడి పందాలు వేస్తాడు కాబట్టి జాతకాలు చూస్తాడు. చూసి పూజారుల దగ్గరికి వెళ్ళి అడిగాడంట, మరి నా కొడుకు ఈరోజు శనివారం చూస్తే అమావాస్య ఉంది, మరి అమావాస్య రోజు నా కొడుకు పుట్టాడు, బ్రతకకుండా పుట్టి మళ్ళీ బ్రతికాడు. ఒకవేళ ఇతడు పుట్టాడు కానీ ఇతడు దొంగవుతాడేమో. వాళ్ళకి ఆచారాలు ఉంటాయి కదా, హిందువులకి ఆచారాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు, అనాగరికులు, మోటి వాళ్ళకి మొండి గుర్తులు కొన్ని కాలంలో వచ్చినటువంటి చెప్పబడినటువంటి మాటలే వాళ్ళ హృదయాల్లో ఉంటాయి. దేవుడి గురించి పెద్దగా తెలియదు కాబట్టి ఆ పరిస్థితులు ఉండగా మా నాన్న అడిగితే ఆయన అన్న మాట ఏంటో తెలుసా, ఇతడు పుట్టింది శనివారము అమావాస్య రోజే. ఇది మంచి గడియలైతే కాదు, శనివారం మంచిది కాదు హిందువుల ప్రకారం, అమావాస్య రోజు అసలే మంచిది కాదు. కానీ ఇతడు గడియలు దాటి అమావాస్య వెళ్ళిన దినములు దాటి 10 నిమిషాలు తర్వాత పుట్టాడు, ఏం కాదు అని చెప్పారు. ఆ మాటను పట్టుకొని మా నాన్న వచ్చాడు, దబా మా అమ్మ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. నేనైతే అడిగాను కానీ నాకెందుకు డౌటే, ఎందుకంటే అమావాస్య రోజు అచ్చం శనివారం రోజు అది క్షేమమైంది కాదు.
మరి వీడు పెరిగిన తర్వాత దొంగవుతాడు, లంజవుతాడు అని మాట్లాడతారు కదా వాళ్ళ భాషలో. ఒకవేళ మనము అలాంటి దొంగతనాలు చేసిన కుటుంబం మనది కాదు. మన కుటుంబం మంచి కుటుంబం. మనకి చెడ్డ పేరు తెచ్చే మనసు లేదు, ఆలోచన లేదు, ఇప్పటివరకు అలాంటి పనులు మన ఇంట్లో లేదు. వీడు పెద్ద దిగిన తర్వాత ఇలా దొంగైపోయో పెద్ద పెద్ద హత్యలు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకొని మన ఇంటికి చెడ్డ పేరు తీసుకొస్తాడు ఏమో. ఇలాంటి వాడు మన ఇంట్లో ఉండటం మంచిది కాదు. ఎలాంటి వాడు మన ఇంట్లో ఉండటం మంచిది కాదు, చంపేద్దామా అన్నాడట. అంటే ఆయన ఉద్దేశం నేను చచ్చిపోవడం కాదు. కుటుంబంలో ఎలాంటి వాడు, మన కుటుంబంలో ఎలాంటి వాడు ఉండకూడదు. సమాజానికి మంచి పేరు తెచ్చేవాడిగా ఉండాలి. కుటుంబంలో ఆశీర్వాదకరంగా వాడు కావాలని ఏ తల్లైనా ఏ తండ్రి అయినా కోరుకుంటాడు కదా. ఆ టైంలో మా నాన్న అన్నప్పుడు మా అమ్మ ఎలాంటి రియాక్టింగ్ అవుతుందో తెలుసా? ఒకటే ఒక మాట, వాడు దొంగైనా అంతకుడైనా వాడు ఎలాంటి వాడైనా నా కొడుకు నా కొడుకే. నా కొడుకును చంపడానికి వీల్లేదు. వాడు బ్రతికి ఉండాలి. వాడు పుట్టకమే చచ్చిపోయి పుట్టాడు. తర్వాత దేవుని మహాకృప చక్కగా మళ్ళీ ఊపిరి పోసుకొని బ్రతికాడు. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉండగా నా బిడ్డను నా కనులారా చూసుకున్నాను. 9 నెలలు కష్టం అనుకోకుండా వారి కోసం నేను ఉపవాసాలు చేశాను. కష్టం అనుకోకుండా నేను పొడిగారాలు తిని జావ తాగి పత్యము చేసి నా బిడ్డ కడుపులో ఉండగా ఏమి అపాయం రాకూడదని 9 నెలలు జాగ్రత్తగా నేను కాపాడుకుని నా బిడ్డను కాపాడుకున్నాను. ఈరోజు అలాంటి నా బిడ్డను నేను చంపుకోవడం నాకు ఇష్టం లేదు. వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు, నేను బ్రతికుంటాలి అని నా తల్లి చెప్పింది. హల్లెలూయా. అలాంటి వాడు మా నాన్న చంపాలనే మనసు మంచిది, చెడ ఆలోచన కాదండి, మంచి ఆలోచన. ఎందుకంటే ఈ లోకంలో చెడు చేసి అందరినీ చెడ్డపేరు తీసుకొచ్చి వ్యక్తి పుట్టే కాడికి చచ్చిపోవడం. మా నాన్న నాహంతుడు కాదు, మంచివాడు, మంచి ఆలోచన కాదు. కానీ చెడ్డ పేరు వస్తుందని భయపడ్డాడు. సమాజంలో మంచి పేరు కోసం ప్రయత్నం చేశాడు. కానీ మహాకృప వాళ్ళు ఆలోచించిన దానికంటే మహా గొప్ప దేవుడు మన పక్షాన్ని చెడ్డ పనులు ఎన్నాడు చేయకుండా నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. నేను ఎప్పుడూ దొంగతనాలు చేసినట్టు చరిత్రలో లేదు. ఇప్పుడు వరకు కూడా దేవుని మహాకాపుదల. నేను దొంగలుతాను, నరహంతుడు వెళ్తాను, ఏమవుతాను అనుకున్న వాళ్ళకి శనివారం అమావాస్య రోజు ఎలాగైనా చెడు అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక రూట్గా నన్ను నిలబెట్టాడు దేవుడు. ఒక మంచి వ్యక్తిగా సమాజానికి సువార్త ప్రకటించి ఒక మంచి సువార్త ప్రజలకు అందించి దేవుని తట్టు తిప్పే మనసు కలిగిన వ్యక్తిగా నన్ను ఒక వెలుగుగా దేవుడు ఆశీర్వదించి ఈరోజు ఈ సంఘంలో సేవ చేయడానికి కృప చూపించాడు. వాళ్ళు ఆలోచించిన దానికంటే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నన్ను నిలబెట్టాడు. దొంగలాగా ఉండవలసిన నేను అమావాస్య రోజు, అలాగే నరహత్య చేసిన వాడిగా ఉండవలసిన నేను వాళ్ళు అనుకున్న ఆలోచనకి దూరంగా, లేకపోతే చాతపడి శక్తులు చేసి చాతపడి వ్యక్తులుగా మారాల్సిన అవసరం పరిస్థితులు అమావాస్య రోజు పుట్టేవాడు చట్టగుణం కలిగిన వాడిగా ఉంటాడు. అలాంటి అనుకున్న వాళ్ళు కానీ ఈరోజు అలాంటి స్థితిని దేవుడు మార్చి ఒక మంచి వెలుగైన వాడిగా, అనేకులకు వెలుగునిచ్చే వ్యక్తిగా నన్ను దేవుడు మార్చుకున్నాడు. ఇదంతా ఎవరి కారణం? ఒక పక్కన దేవుడైతే చంపాలి అనే ఆలోచన నుంచి విడిపించింది నా తల్లి. ఆ రోజు ప్రార్థన చేసి ఉంటుంది, ఖచ్చితంగా చేసి ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. ప్రభువా, పుట్టిన గడియలు మంచివి కాదంటున్నారు, కష్టం అంటున్నారు, ఇబ్బంది అంటున్నారు, ఏదో అయిపోతాడంట నా బిడ్డ. అయ్యా, వారి మీదకి శాపము రాకుండా, అయ్యా ఈ శాపగ్రస్తమైన జీవితంలో నుంచి నా బిడ్డ ఆశీర్వాదకరమైన జీవితంలోకి వెళ్ళినట్లు
తల్లిదండ్రులుగా నా బిడ్డను బ్రతికించుగా, ఒకరికి ఇప్పుడు అనుకున్న స్థితిలో నుంచి, ఈ కష్టంలో నుంచి, ఈ వేదనలో నుంచి నా బిడ్డ ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చు ప్రభు అని ఆ రోజే నా తల్లి కన్నీళ్ళు పెట్టి ఉండొచ్చేమో. అందుకోసమే దేవుడు నన్ను దొంగగా, రహస్యుడుగా, వ్యభిచారుగా కాకుండా, ఒక మాంత్రికుడిగా కాకుండా, ఒక దేవుని సేవకుడిగా, ఒక పరిశుద్ధమైన సేవకుడిగా, దేవుని మార్గంలో ప్రకటించే వారిగా నన్ను దేవుడు నిలబెట్టి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అందుకోసమే నీ తల్లి ప్రార్థన. ఒకవేళ నీ తల్లి తినడానికి తిండికి లేకపోవచ్చు, కట్టుకోవటానికి వస్త్రం లేకపోవచ్చు, నీ తల్లి మేడల్లో నిద్రలో ఉండకపోవచ్చు, నీ తల్లి సంస్కారవంతమైన చదువులు చదువుకొని గొప్ప జాబు చేసి ఉండకపోవచ్చు, ఆమె పూలు మాలో చేసి బ్రతికించవచ్చు. నేను అలాంటి తల్లి పొజిషన్ లేదని నువ్వు పెద్దవాడైనాక, నువ్వు పెద్దదానివైనాక, ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు మాత్రం విడిచిపెట్టి ఉండద్దు, వారిని దూరం పెట్టద్దు, వారిని గుండెలకు అద్దుకో. హల్లెలూయా. అదే నీకు ఆశీర్వాదం. నీ తల్లిదండ్రులను సన్మానించుము. నీవు భూమి మీద ఉన్నంత కాలం దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు అని లేఖనాలు స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అదే తండ్రిని, అదే తల్లిని గుర్తించి బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి జీవించినప్పుడు వారి జీవితాలు అనేకులకు తనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. సొలొమోను విషయంలో కూడా ఇదే జరిగింది. సొలొమోను దేవుడి హృదయాన్ని, దేవుడు తన హృదయంలో నుంచి తీసివేశాడు. కానీ సొలొమోను తీసివేసిన దేవుడు తన రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. తన రాజ్యం మీద, తనకిచ్చిన పరిపాలన మీద అధికారిగా నిలబెట్టాడు అంటే ఒకే ఒక కారణం, తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, తన తండ్రి ప్రార్థనని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకోసం